పిల్లలు, మరొక రోజు మనం కలుస్తున్నాం. అన్ని లెసన్లు బాగున్నాయా? పాటలు బాగున్నాయా? ఈరోజు కూడా ఒక మంచి పాటను మనము నేర్చుకుందాం. దేవుడు మనకు చక్కని అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి మీరంతా రెడీగా సిద్ధపడి ఉంటారని నేను విశ్వసిస్తున్నాను. సరే, మరి ఈరోజు ఫ్రాంక్లిన్ అన్న ఒక మంచి పాటతో మీ ముందుకు వస్తున్నాడు. నేర్చుకుందామా? సాంగ్ నిన్నటి దినమున అన్ని ప్రాక్టీస్ చేశారా? ఓకే, సరే. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు ద సెకండ్ డే. రెండవ రోజు మీకందరికీ స్వాగతం. మనం ఈరోజు ఏం పాట నేర్చుకోబోతున్నామో తెలుసా? నాకు ఇష్టమైన పాట. ఒకసారి నేను పాడి వినిపిస్తాను, నేర్చుకుంటారా? నేర్చుకుంటాం డాడీ. ఈరోజు రెండవ రోజు నేను మీకు నేర్పించబోయే పాట యేసు నా జీవితం మార్చివేసెను. ఏంటి చెప్పండి? యేసు నా జీవితం మార్చివేసెను. యేసు నా జీవితం మార్చివేసెను. చెప్పండి. యేసు నా జీవితం మార్చివేసెను. ఎస్, అది ఎంత అద్భుతమైన సంగతి కదా. నిజంగా యేసు మన జీవితాలను మారిస్తే మనం నిత్య రాజ్యానికి వారసులం అవుతాం. ఓకే, సరే, ఈ సాంగ్ మనం నేర్చుకుందాం. నేను ఒకసారి పాడి వినిపిస్తాను, అందరం విందాం. ఓకేనా? రైట్. యేసు నా జీవితం మార్చివేసెను, యేసు నా జీవితం మార్చివేసెను, యేసు నా జీవితం మార్చివేసెను. అది ఎంతో అద్భుతం, ఆహ పొంగి పొర్లే ఆనందం. యేసు నా జీవితం మార్చివేసెను, యేసు నా జీవితం మార్చివేసెను, యేసు నా జీవితం మార్చివేసెను. అది ఎంతో అద్భుతం, ఆహ పొంగి పొర్లే ఆనందం. ఇదేగా నా సాక్ష్యం, నే పొందిన అనుభవం. ఇదేగా నా సాక్ష్యం, నే పొందిన అనుభవం. యేసు నా జీవితం మార్చివేసెను, యేసు నా జీవితం మార్చివేసెను, యేసు నా జీవితం మార్చివేసెను. అది ఎంతో అద్భుతం, ఆహ పొంగి పొర్లే ఆనందం. నాలోన చెడ్డ కోర్కెలు, అబద్ధాలు, అసూయలు అన్ని నాకే కావాలని తోటివారితో జగడాలు తీసివేసెను యేసు ప్రేమతో. రూపుదిద్దెను తన ఆత్మతో. తీసివేసెను యేసు ప్రేమతో. రూపుదిద్దెను తన ఆత్మతో. ఇదేగా నా సాక్ష్యం, నే పొందిన అనుభవం. ఇదేగా నా సాక్ష్యం, నే పొందిన అనుభవం. యేసు నా జీవితం మార్చివేసెను, యేసు నా జీవితం మార్చివేసెను, యేసు నా జీవితం మార్చివేసెను. అది ఎంతో అద్భుతం, ఆహ పొంగి పొర్లే ఆనందం. నాలో నా దైవ వాక్యము, విశ్వాసము, విధేయత, దేవుని చిత్తమే చెయ్యాలని ఒకే ఒక ఆకాంక్ష పుట్టించెను. క్రొత్తగా జీవింతును ముద్దు బిడ్డగా. పుట్టించెను క్రొత్తగా జీవింతును ముద్దు బిడ్డగా. ఇదేగా నా సాక్ష్యం, నే పొందిన అనుభవం. ఇదేగా నా సాక్ష్యం, నే పొందిన అనుభవం. యేసు నా జీవితం మార్చివేసెను, యేసు నా జీవితం మార్చివేసెను, యేసు నా జీవితం మార్చివేసెను. అది ఎంతో అద్భుతం, ఆహ పొంగి పొర్లే ఆనందం. అది ఎంతో అద్భుతం, ఆహ పొంగి పొర్లే ఆనందం. ఎలా ఉంది పాట? చాలా బాగుంది డాడీ. వావ్, నేర్చుకుంటారా మరి? నేర్చుకుంటాం. ఓకే, నేను ఒక్కొక్క లైన్ నేర్పిస్తాను, మీరు నేర్చుకోండి. ఫస్ట్ లైన్, యేసు నా జీవితం మార్చివేసెను. పలకండి. యేసు నా జీవితం మార్చివేసెను. 3 టైమ్స్ పాడాలి ఇది. యేసు నా జీవితం మార్చివేసెను, యేసు నా జీవితం మార్చివేసెను, యేసు నా జీవితం మార్చివేసెను. అది ఎంతో అద్భుతం, ఆహ పొంగి పొర్లే ఆనందం. పలకండి. యేసు నా జీవితం మార్చివేసెను, యేసు నా జీవితం
మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను అది ఎంతో అద్భుతం ఆహా పొంగి పొర్లే ఆనందం. వచ్చిందా? వచ్చింది. నెక్స్ట్ ఇదేగా నా సాక్ష్యం నే పొందిన అనుభవం ఇదేగా నా సాక్ష్యం నే పొందిన అనుభవం. తర్వాత మళ్ళీ యేసు నా జీవితం మార్చివేసెను. ఓకేనా? 3 times. ఆ తర్వాత ఫస్ట్ చరణం నాలో నా చెడ్డ కోర్కెలు అబద్ధాలు అసూయలు పలకండి. నాలో నా చెడ్డ కోర్కెలు అబద్ధాలు అసూయలు అన్ని నాకే కావాలని తోటివారితో జగడాలు అన్ని నాకే కావాలని తోటివారితో జగడాలు. ఓకేనా? తర్వాత తీసివేసెను యేసు ప్రేమతో పలకండి. తీసివేసెను యేసు ప్రేమతో. మళ్ళీ అప్పుడు నెక్స్ట్ ప్రేమతో అని అరవాలి మనం. ఓకేనా? తీసివేసెను యేసు ప్రేమతో ప్రేమతో. ఓకేనా? రూపుదిద్దెను తన ఆత్మతో 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 అనండి. రూపుదిద్దెను తన ఆత్మతో ఆత్మతో. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒక్కొక్క లైన్ పాడుకుంటూ వద్దామా స్లోగా. నాలో నా చెడ్డ కోర్కెలు అబద్ధాలు అసూయలు అన్ని నాకే కావాలని తోటివారితో జగడాలు తీసివేసెను యేసు ప్రేమతో ప్రేమతో రూపుదిద్దెను తన ఆత్మతో ఆత్మతో తీసివేసెను యేసు ప్రేమతో ప్రేమతో రూపుదిద్దెను తన ఆత్మతో. ఒక్కసారి ఇక్కడ కదా. తర్వాత ఇదేగా నా సాక్ష్యం నే పొందిన అనుభవం ఇదేగా నా సాక్ష్యం నే పొందిన అనుభవం. ఓకేనా? సెకండ్ చరణం చూద్దాం. రెడీ 1 2 నేను పాడతాను, మీరు ఒక్కొక్క లైన్ రిపీట్ చేయండి. నాలో నా దైవ వాక్యము విశ్వాసము విధేయత పలకండి. నాలో నా దైవ వాక్యము విశ్వాసము విధేయత దేవుని చిత్తమే చెయ్యాలని ఒకే ఒక ఆకాంక్ష దేవుని చిత్తమే చెయ్యాలని ఒకే ఒక ఆకాంక్ష పుట్టించెను క్రొత్త క్రొత్తగా పలకండి. పుట్టించెను క్రొత్త క్రొత్తగా కొత్తగా పలకాలి మళ్ళీ. పుట్టించెను క్రొత్త క్రొత్తగా క్రొత్తగా జీవింతును ముద్దు బిడ్డగా జీవింతును ముద్దు బిడ్డగా బిడ్డగా. ఓకేనా? రైట్. ఇప్పుడు పుట్టించెను దగ్గర నుంచి పాడదామా. పుట్టించెను క్రొత్త క్రొత్తగా క్రొత్తగా జీవింతును ముద్దు బిడ్డగా బిడ్డగా పుట్టించెను క్రొత్త క్రొత్తగా క్రొత్తగా జీవింతును ముద్దు బిడ్డగా ఇదేగా నా సాక్ష్యం నే పొందిన అనుభవం. వచ్చిందా పాట? పిల్లలు మీకు వచ్చిందా? ఇప్పుడు పాడుకుందాం ఒకసారి పాట అందరం కలిసి. ఎస్, రెడీయా మీరు కూడా? ఓకే. యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను అది ఎంతో అద్భుతం ఆహ పొంగి పొర్లే ఆనందం. యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను అది ఎంతో అద్భుతం ఆహ పొంగి పొర్లే ఆనందం. ఇదేగా నా సాక్ష్యం నే పొందిన అనుభవం ఇదేగా నా సాక్ష్యం నే పొందిన అనుభవం. యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను అది ఎంతో అద్భుతం ఆహ పొంగి పొర్లే ఆనందం. నాలో నా చెడ్డ కోర్కెలు అబద్ధాలు అసూయలు
అన్ని నాకే కావాలని తోటివారితో జగడాలు తీసివేసెను యేసు ప్రేమతో రూపుదిద్దెను తన ఆత్మతో తీసివేసెను యేసు ప్రేమతో రూపుదిద్దెను తన ఆత్మతో ఇదేగా నా సాక్ష్యం నే పొందిన అనుభవం ఇదేగా నా సాక్ష్యం నే పొందిన అనుభవం యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను అది ఎంతో అద్భుతం ఆహ పొంగి పొర్లే ఆనందం నాలో నా దైవ వాక్యము విశ్వాసము విధేయత దేవుని చిత్తమే చెయ్యాలని ఒకే ఒక ఆకాంక్ష పుట్టించెను క్రొత్తగా జీవింతును ముద్దు బిడ్డగా పుట్టించెను క్రొత్తగా జీవింతును ముద్దు బిడ్డగా ఇదేగా నా సాక్ష్యం నే పొందిన అనుభవం ఇదేగా నా సాక్ష్యం నే పొందిన అనుభవం యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను అది ఎంతో అద్భుతం ఆహ పొంగి పొర్లే ఆనందం అది ఎంతో అద్భుతం ఆహ పొంగి పొర్లే ఆనందం పాట నేర్చుకున్నారు కదా, మరి ఇప్పుడు యాక్షన్ నేర్చుకుందామా? మేము నేర్పించే యాక్షను మీకు బాగా ఉంటుందని అనుకుంటున్నాము. సరే, అందరం యాక్షన్ నేర్చుకుందాం. రోజు నేను కూడా యాక్షన్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ నేను మీలాగా ఎగరలేను. కాబట్టి మీరు బాగా చేస్తే మాకదే సంతోషం. ఓకేనా పిల్లలు? యాక్షన్ చూడండి, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఎంజాయ్ చేయండి. యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను అది ఎంతో అద్భుతం ఆహ పొంగి పొర్లే ఆనందం యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను అది ఎంతో అద్భుతం ఆహ పొంగి పొర్లే ఆనందం ఇదేగా నా సాక్ష్యం నే పొందిన అనుభవం ఇదేగా నా సాక్ష్యం నే పొందిన అనుభవం యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను అది ఎంతో అద్భుతం ఆహ పొంగి పొర్లే ఆనందం నాలో నా చెడ్డ కోర్కెలు అబద్ధాలు అసూయలు అన్ని నాకే కావాలని తోటివారితో జగడాలు తీసివేసెను యేసు ప్రేమతో రూపుదిద్దెను తన ఆత్మతో తీసివేసెను యేసు ప్రేమతో రూపుదిద్దెను తన ఆత్మతో ఇదేగా నా సాక్ష్యం నే పొందిన అనుభవం ఇదేగా నా సాక్ష్యం నే పొందిన అనుభవం యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను అది ఎంతో అద్భుతం ఆహ పొంగి పొర్లే ఆనందం నాలో నా దైవ వాక్యము విశ్వాసము విధేయత దేవుని చిత్తమే చెయ్యాలని ఒకే ఒక ఆకాంక్ష పుట్టించెను క్రొత్తగా జీవింతును ముద్దు బిడ్డగా పుట్టించెను క్రొత్తగా జీవింతును ముద్దు బిడ్డగా ఇదేగా నా సాక్ష్యం నే పొందిన అనుభవం ఇదేగా నా సాక్ష్యం నే పొందిన అనుభవం యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను అది ఎంతో అద్భుతం
ఆహ పొంగి పొర్లే ఆనందం అది ఎంతో అద్భుతం ఆహ పొంగి పొర్లే ఆనందం యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను అది ఎంతో అద్భుతం ఆహ పొంగి పొర్లే ఆనందం యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను అది ఎంతో అద్భుతం ఆహ పొంగి పొర్లే ఆనందం ఇదేగా నా సాక్ష్యం నే పొందిన అనుభవం ఇదేగా నా సాక్ష్యం నే పొందిన అనుభవం యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను అది ఎంతో అద్భుతం ఆహ పొంగి పొర్లే ఆనందం నాలోన చెడ్డ కోర్కెలు అబద్ధాలు అసూయలు అన్ని నాకే కావాలని తోటివారితో జగడాలు తీసివేసెను యేసు ప్రేమతో రూపుదిద్దెను తన ఆత్మతో తీసివేసెను యేసు ప్రేమతో రూపుదిద్దెను తన ఆత్మతో ఇదేగా నా సాక్ష్యం నే పొందిన అనుభవం ఇదేగా నా సాక్ష్యం నే పొందిన అనుభవం యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను అది ఎంతో అద్భుతం ఆహ పొంగి పొర్లే ఆనందం నాలో నా దైవ వాక్యము విశ్వాసము విధేయత దేవుని చిత్తమే చెయ్యాలని ఒకే ఒక ఆకాంక్ష పుట్టించెను క్రొత్తగా జీవింతును ముత్తు బిడ్డగా పుట్టించెను క్రొత్తగా జీవింతును ముత్తు బిడ్డగా ఇదేగా నా సాక్ష్యం నే పొందిన అనుభవం ఇదేగా నా సాక్ష్యం నే పొందిన అనుభవం యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను యేసు నా జీవితం మార్చివేసెను అది ఎంతో అద్భుతం ఆహ పొంగి పొర్లే ఆనందం అది ఎంతో అద్భుతం ఆహ పొంగి పొర్లే ఆనందం పిల్లలు యాక్షన్ నేర్చుకున్నారా? చాలా బాగా నచ్చింటుంది మీకు. ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు మీలాగా VBSలో నేర్చుకొని ఎంజాయ్ చేసినాము. కాబట్టి మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారని నేను నమ్ముతున్నాను. పిల్లలు, మీ బైబిల్ తెచ్చుకున్నారా? మీ బైబిల్స్ ఇది చూపించండి. వెరీ గుడ్. ప్రతిదినం దేవుడు మనతో బైబిల్ ద్వారా మాట్లాడుతున్నారు. ఆయన చెప్పిన మాటలన్నీ వినడానికి ప్రతిరోజు మనం ఈ బైబిల్ చదవవలసి ఉన్నాం. అదేవిధంగా మనము దేవునికి మనవి తెలియజేయడానికి ప్రార్థన ఎంతో అవసరమే ఉన్నది. ఓకే, అందరం కలిసి ఇప్పుడు పాడుకుందామా? అయితే మీరందరూ ఒక పని చేయాలి. ఈ పాట పాడేటప్పుడు మీ దగ్గర ఉన్న బైబిల్స్ తీసుకోండి. అందరం ఎత్తిపట్టి ఈ పాట పాడుకుందాం. ఎత్తిపట్టండి బైబిల్ పైకి. వెరీ గుడ్. ఇప్పుడు ఆ పాట అందరం కలిసి బైబిల్ ఇలా పైన పెట్టి పాడుకుందాం. ఓకేనా? ఓకే. దేవాని వాక్యం ఎంతో మధురం, అది నాకు ప్రాణాధారం. ఉదయమునే లేచి వాక్యము ధ్యానించి నీతో చేసేద సహవాసం. దేవాని వాక్యం ఎంతో మధురం, అది నాకు ప్రాణాధారం. ఉదయమునే లేచి వాక్యము ధ్యానించి
నీతో చేసేద సహవాసం. యేసు నీతో సమయం అద్భుతం, దేవా నీతో స్నేహం అమూల్యం. మరోసారి యేసు నీతో సమయం అద్భుతం, దేవా నీతో స్నేహం అమూల్యం. పాపము చేయకుండా నీ వాక్యము కాపాడుతుంది. పాపము చేయకుండా నీ వాక్యము కాపాడుతుంది. నేను సంతోషపరిచేలా నీ వాక్యము బలమునిస్తుంది. నేను సంతోషపరిచేలా నీ వాక్యము బలమునిస్తుంది. దేవా నీ వాక్యం ఎంతో మధురం, అది నాకు ప్రాణాధారం. ఉదయమునే లేచి వాక్యము ధ్యానించి నీతో చేసేద సహవాసం. నీ వాక్యము ధ్యానించుట ప్రాధాన్యతగా ఎంచుకుంటా. నీ వాక్యము ధ్యానించుట ప్రాధాన్యతగా ఎంచుకుంటా. నీ వాక్యము పాటించుట ప్రాముఖ్యతగా చేసుకుంటా. నీ వాక్యము పాటించుట ప్రాముఖ్యతగా చేసుకుంటా. దేవా నీ వాక్యం ఎంతో మధురం, అది నాకు ప్రాణాధారం. ఉదయమునే లేచి వాక్యము ధ్యానించి నీతో చేసేద సహవాసం. దేవా నీ వాక్యం ఎంతో మధురం, అది నాకు ప్రాణాధారం. ఉదయమునే లేచి వాక్యము ధ్యానించి నీతో చేసేద సహవాసం. యేసు నీతో సమయం అద్భుతం, దేవా నీతో స్నేహం అమూల్యం. యేసు నీతో సమయం అద్భుతం, దేవా నీతో స్నేహం అమూల్యం. స్నేహం అమూల్యం, స్నేహం అమూల్యం. సరే, ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన అంశానికి వచ్చాము. ఏంటో తెలుసా? వాక్యము, సందేశం వినాలి. మరి చెప్పబోయే సందేశాన్ని జాగ్రత్తగా వినండి. మంచి మంచి మరి దేవుని కథ మీకు వినిపింపబడుతుంది. కాబట్టి రెడీగా ఉండి సిద్ధము కలిగి మరి దేవుని ఆత్మ ప్రేరేపణ చేత మీరు విని మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సరేనా పిల్లలు? హలో చిల్డ్రన్, పిల్లలు బాగున్నారా? ప్రైజ్ టీవీ వారి ద్వారా ఈ యునైటెడ్ విబిఎస్లో 2వ రోజు మనం అందరం కూడా ప్రవేశించినాం కదా. మరి నిన్నటి దినం నుంచే మీరు చక్కగా ఎన్నో బైబిల్ కథలు, యాక్షన్ సాంగ్ కూడా నేర్చుకొని ఉంటారు. మరి ఈ విరామ బైబిల్ పాఠశాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వాదాలు పొందుకుంటూ
మరి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. దీన్ని చేపట్టినటువంటి డేవిడ్ పాల్, ఫ్రాంక్లిన్, సంపత్, మనోహర్, ప్రేమ్ కుమార్ వీళ్ళందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తుంటున్నాను. మరి నన్ను కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసినందుకు వారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సమయంలో మరి 2వ రోజుల్లో మనం ప్రవేశించున్నాం చెప్పినాము. మీకు అందరికి బాగా తెలుసు. ఈ యొక్క VBSలో ప్రధాన అంశము మీరే నాకు సాక్షులు. అంటే దేవుడికి మనము సాక్షులై ఉండాలనే సత్యాన్ని మనము మరి కొన్ని రోజులుగా మనం ధ్యానించబోతుంటున్నాం. ఈ 2వ రోజు కూడా దాని మీదనే మనం ధ్యానం చేయబోతుంటున్నాం పిల్లలు. ఈ సమయంలో మరి నేను ఒక మాట మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒక అమ్మాయి తన సైకిల్ త్రొక్కుతుండగా కింద పడిపోయి చేయి విరగ్గొట్టుకుందంట. బాధ ఉన్నప్పుడు కూడా దిగులు పడలే. పైగా ఏమంటుందంటే, ఈ అమ్మాయి సైకిల్ మీద ఇంటి వరకు తిరిగి వచ్చినందుకు దేవుడికి వందనాలని చెప్తుంది. ఆపరేషన్ అవసరం లేదని డాక్టర్ చెప్పినందుకు ఎంతో దేవుడికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను చెప్తుంది. పైగా విరిగింది ఎడమ చేయి కాబట్టి తన పని తాను చక్కగా చేసుకోగలను కుడి చేత్తో అనే మాట చెప్తా ఉంది. ఇంకా ఏమంటుందంటే, తనకు మంచి ఎముకలు, గట్టి ఎముకలు ఉన్నందుకు చేయి త్వరగా నయమైపోతుందంట అని డాక్టర్ చెప్పినందుకు ఇదెంతో గొప్ప విషయం అని ఆశ్చర్యపడతా ఉంది ఆ పాప. ఇంకా ఏం చెప్తుందంటే, మరి అంతకంటే పెద్ద ప్రమాదం నాకు జరగలేదు కాబట్టి ఇది అద్భుతం అని చెప్తా ఉంది. ఈ మాటలు మీరు వింటుంటే మరి ఇబ్బందిలో కూడా ఎలా ఆనందించాలి అని ఈ అమ్మాయి నేర్చుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే తనకు కష్టం ఉంది, ఇబ్బంది ఉంది, ఆ చెయ్యి బాధ నొప్పి ఉంది, అయినప్పటికీ అమ్మాయి థ్యాంక్స్ చెప్తుంది, దేవునికి వందనాలు చెప్తా ఉంది, కృతజ్ఞత తెలియజేస్తుంది, అద్భుతం అంటుంది. కాబట్టి దేవుడు భారములను దీవెనలుగా మార్చట్లో సిద్ధహస్తుడైన సంగతి ఈ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, ప్రతికూల అనుభవంలో కూడా ఒక మంచి ఉపమానం ఉందని, మంచిని కనుగొనేందుకు ఒక సవాల్గా ఉండొచ్చు, కానీ ఇట్లాంటి కష్ట సమయంలో, శ్రమల సమయంలో మంచిని కనుగొనే పరిస్థితి కొంచెం కష్టం అనిపించవచ్చు. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తాడంటే, ప్రతికూల పరిస్థితులను మంచి ఉద్దేశంలకై వాడుకుంటాడనేది మనం నేర్చుకోబోతున్నాం ఈ యొక్క దేవుని వాక్యంలో నుంచి. దేవుని వాక్యం కూడా అదే నిర్ధారణ చేస్తుంది. చెడు సంభవించినది నాకు ఎందుకో అని మనము ఒకవేళ ఎరగనప్పటికి కూడా దాని నుంచి మంచి కొరకే దాన్ని దేవుడు తన యొక్క శక్తి ద్వారా మార్చుకుంటాడన్న సంగతి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఈరోజు నేను మీ ముందు బైబిల్లో ఒక చిన్న అమ్మాయిని గురించి తెలియజేయాలని ఆశపడుతున్నాను. అది బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల గురించి మనం చదువుకుంటున్నప్పుడు ఒక విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఎందుకనో ఆశపడుచుంటున్నాను. అదేంటంటే, 2వ వచనంలో ఇశ్రాయేలు దేశం నుండి వారు అచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను అనే మాట చూస్తున్నాం ఇక్కడ. అంటే ఈ చిన్నది నయమాను భార్యకు పరిచర్య జరిగిస్తున్నట్లుగా, పరిచారం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. సడన్గా ఒక్కసారిగా నేను ఈ మాట చెప్తున్నప్పుడు మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. ఇది నయమాను కథ, కుష్ఠరోగి అయిన నయమాను కథ. ఆయన గురించి మాట్లాడితే ఆయన సిరియా రాజు యొక్క సైనాధిపతిగా ఉంటున్నాడు. అతడే మరి సిరియా దేశం నుంచి వచ్చి ఇశ్రాయేల్ దేశం ఓడించినట్లుగా మనం గమనించగలము. మహాపరాక్రమశాలి అయినప్పటికీ ఆయన కుష్ఠరోగి. అందుకని ఆయన ఆ విధంగా ఉంటున్నాడన్న సంగతి మనకు తెలుసు. మరి ఆయన స్టోరీ కూడా మనకు తెలుసు. అయితే దీంట్లో ప్రత్యేకించి ఈ చిన్నదాని విషయం నేను మీకు చెప్పాలని ఆశపడుతుంటున్నాను. అదేంటంటే, ఇందాక నేను చదువుకున్నాం. అదేంటంటే, చిన్నదానిని చెరగొని తేగ అనే మాట చూస్తున్నాం. అంటే ఇక్కడ చెరపట్టబడింది అని ఖచ్చితంగా ఆలోచించాలి. అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వచ్చేసింది.
కుటుంబం నుంచి దూరం అయిపోయింది. బానిస వలె పనిచేయాలని బలవంతం చేయబడతా ఉన్నది. ఆమెకు తన దేశంలో స్వాతంత్రం ఉంది. అయితే చెరగొని తెచ్చినందువల్ల ఒక బానిస లాంటి మరి బ్రతుకును ఆమె బ్రతకాల బలవంతం చేయబడతా ఉంది. అంత మాత్రమే కాదు, తనను చెరపట్టిన వారికి మరి చెడు సంభవింపాలని తలుచుకున్నట్టుకు తగిన కారణం కూడా ఉంది. ఎందుకంటే తను బంధించి తీసుకొచ్చినారు కాబట్టి దేశంగానే దేశానికి వచ్చేసింది. ఆ కొత్త దేశంలో ఎలా జీవించాలో ఎలా ఉండాలో తెలియని పరిస్థితి. అయినప్పటికీ ఈ అమ్మాయి మరి ఏం చేస్తుందో మనం చూద్దాం. మరి దానికి బదులుగా ఆమె ఏం చేస్తుందంటే ఆమె సహాయం చేసినట్లుగా మనం ఇక్కడ వాక్యంలో గమనించగలం. నిజానికి పిల్లలారా ఆ అమ్మాయికి పేరు లేదు. బైబిల్ గ్రంథంలో ఆ అమ్మాయి పేరు రాయబడలే. ఆమె గురించి కూడా ఎక్కువగా రాయబడలే. 2వ వచనము 3వ వచనం వరకే ఆమె గురించి రాయబడింది. 3వ వచనం చూస్తే ఏమంటుంది ఆ చిన్నది, అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతగానో కోరుకొంచున్నాను. అతను నా ఏలినవానికి కలిగిన కుష్టు రోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనేనో మాట చూస్తుంటున్నాం. అంటే దైవజనుడ మరి ఇక్కడ ఈ 2వ వచనంలో అంతా కూడా ఒక్కసారిగా మనం జ్ఞాపకం చేసుకుంటే బానిస బ్రతుకుతున్నప్పటికీ చెరగొని తేబడినప్పటికీ ఆ అమ్మాయి సహాయం చేయడానికే దేవుని గురించి తెలియజేయడానికి సిద్ధపడినట్లుగా మనం చూడగలం. సర్వెంట్ గర్ల్ ఆమె ఇప్పుడు ఆ సమయంలో. అంత మాత్రమే కాదు, ఈ సమయంలో మరి 3వ వచనం చూస్తే ఇందాకనే మనం మాట్లాడుకున్నాం, దైవజనుడైన ఎలీషా తన యజమానుడైన నయమానును బాగు చేయగలనని చెప్పినట్టుగా చూస్తున్నాం. అంతకుముందు ఎలీషా కుష్ఠరోగులను మరి బాగు చేసినట్లుగా మరి ఇక్కడ రాయబడలేదు. అంటే ఈ మాటలు లూకాసు వార్త 4వ అధ్యాయము 27వ వచనంలో కూడా మనం చూడగలం. అయినా ఆమె డైరెక్ట్గా తన యొక్క యజమానుడు అక్కడ ఉండాలని ఆ దిశగా నడిపించడానికి ప్రయత్నం చేసింది. కీడుకు ప్రతి కీడు తలపెట్టలేదని మనం ఇక్కడ గమనించాల. అంటే ఒక రకంగా చెప్పాలంటే మొదటి పాఠము క్షమించింది. తన శత్రువులను క్షమించినట్లుగా మనం చూడగలం. తన దేశం నుంచి వేరే దేశానికి తీసుకొచ్చిన వారిని క్షమించి వారికి సహాయం చేయడానికే ఆమె ఇష్టపడింది. ఎందుకని అంటారా, ఆమె ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి చిన్నది. తప్పక తల్లిదండ్రులు ఆమెకు భయభక్తులని దేవుని యందు భయభక్తులు అనేది నేర్పించున్నారు కాబట్టి, వాక్యం కూడా బాగా తెలుసుకున్నారు కాబట్టి, దైవజనుడు ఎవరో తెలుసుకుంది కాబట్టి ఏమి నేర్చుకుందో అది చేయడానికి ప్రయత్నం చేసింది. మరి దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఆ చిన్నదాని పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి మా ఇశ్రాయేలు దేశం నుంచి ఈ సిరియా దేశానికి వచ్చినట్లుగా మనం చూడగలం. ఆ చిన్నది కూడా ఏం చేసిందంటే దేవునికి విశ్వాస పాత్రురాలుగా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించగలం. అంటే గాడ్ సర్వెంట్ లాగా ఈ అమ్మాయి అక్కడ కూడా దేవుణ్ణి ప్రచురించడానికి దేవుని గురించి సాక్ష్యం వేయడానికి ఆమె మరి సిద్ధపడినట్లుగా మనం ఇక్కడ గమనించగలం. కాబట్టి తాను బానిసగా బ్రతుకుతున్నప్పటికి కూడా దేవుని గురించి మంచి సాక్ష్యం ఇచ్చింది, దేవుణ్ణి మహిమపరిచింది. 2వ వచనం ప్రకారం 3వ వచనం ప్రకారం గమనిస్తే అంత మాత్రమే కాదు, 15వ వచనంలో చూస్తే దేవుడు మహిమపరచబడినట్లుగా మనం గమనించగలం. అక్కడ ఏం జరిగింది, నయమానుకు రోగం బాగైపోయింది. మరి ఆ మాటకు ఆయన ఎంత మంచి మాట అన్నాడు తెలుసా, ఇశ్రాయేలులో నున్న దేవుడు తప్ప లోకమందంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును అనే మాట మనం ఇక్కడ చూడగలం. అంటే అక్కడ నయమాను దేవుణ్ణి మహింపరిచినట్లుగా ఇశ్రాయేలు దేవుడే దేవుడు, లోకంలో ఇంకెవరు లేరనే సంగతి ఘంటాపథంగా చెప్పినట్లుగా మనం చూడగలం. ఇదంతా కేవలము ఆ చిన్న సహాయం చేసింది. తన యజమానుడు అక్కడ ఉండవాలని కోరుకుంది, అంతే. ఒక సలహా ఇచ్చింది. మరి ఆ సలహా వలన తన యజమానుడు బాగుపడినట్టుగా చూడగలం. ఇక్కడ పరిస్థితి గమనిస్తే నయమాను చాలా గ్రేట్ మ్యాన్, బిగ్ ప్రాబ్లం ఆయనకు ఉంది. అయితే ఇక్కడ సలహా ఇచ్చింది చిన్న అమ్మాయి, లిటిల్ గర్ల్, a సింపుల్ సొల్యూషన్ ఆమె ఇచ్చినట్లుగా మనం చూడగలం.
ఇంకొక మాట చెప్పాలంటే దేవునిని అన్యజనులకు పరిచయం చేసినట్లుగా మనం గమనించగలం. అంటే దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం గమనించగలం. ఇంకొక మాట చెప్పాలంటే ఒక చోట మిషనరీగా, చిన్న సైజు మిషనరీగా వేరే దేశానికి పోయి దేవుని కొరకు సాక్షిగా నిలబడినట్టుగా మనం చూడగలం. అదే మన యొక్క థీమ్ కూడా. మీరే నాకు సాక్షులై ఉన్నారని దేవుడు చెప్తుండగా మనము దేవుని కొరకు సాక్షులుగా ఉండాలని ఈ అమ్మాయి మనకు మరొక పాఠం నేర్పిస్తుంది. కాబట్టి చెప్పుకున్నట్లయితే అక్కడ దేవుని యుద్ధకు ఆ యొక్క యజమానురు ఆ కుటుంబాన్ని అందరినీ నడిపించినట్లుగా మనం గమనించగలము. అంత మాత్రమే కాదు, శత్రువుల పట్ల ఆమెకున్న ప్రేమ, అభిమానము, ఆమెలో ఉండే మనసు కష్టాన్ని, బాధలను తేలిక చేసినట్టుగా చూడగలం. ఎందుకంటే దేవుని బిడ్డ కాబట్టి. ఈ సమయంలో మరి మనం గమనిస్తే ఈనాడు ఈ చిన్నదాని వలె దేవుడు నిన్ను ఎక్కడ ఉంచినా పర్వాలేదు, ఏ స్థానంలో ఉంచినా పర్వాలేదు, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని కొరకు మనము సాక్షులుగా నిలబడాలని దేవుడు మనం కోరుకుంటున్నాడు. ఈ సమయంలో ఈ చిన్నది మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఈ లాక్డౌన్ పీరియడ్లో, క్వారంటైన్ చేయబడినటువంటి ఈ పీరియడ్లో మీరు కూడా మరి మంచి మాటలు నేర్చుకొని రాబోయే కాలంలో దేవుని కొరకు సాక్షులుగా నిలబడాలని, ముఖ్యంగా మనం కూడా మనకున్న పరిస్థితులు ఎలాగున్నా సరే, బాగున్నా బాగలేకపోయినా దేవుని కొరకు సాక్షులుగా ఉండాలని ఆ పేరును, అంటే ఆ పేరు లేని చిన్నది మనకు రెండవ పాఠం నేర్పిస్తూ ఉంది. మొదటిదేమో మరి క్షమించింది, ఆ క్షమాపణ అనే పాఠం నేర్పిస్తూ ఉంది. రెండవది దేవుని కొరకు సాక్షులుగా నిలబడాలని, దేవుని గురించి ప్రకటించాలని మనకిక్కడ రెండవ పాఠం నేర్పిస్తుంది. అందుకే ఒక చిన్న సాంగ్ ఉంటున్నది. అదేంటంటే, సాక్షులం మనం సాక్షులం యేసు చేసిన మేలుకు, సాక్షులం మన సాక్షులం యేసు చేసిన మేలుకు, బంధుమిత్రులకు చెప్పే యేసు కొరకు మంచి సాక్షులం. బాయ్ చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు, ఈరోజు ఈ రెండవ రోజులో మనం నేర్చుకోవాల్సినటువంటి బంగారు వాక్యం, కంఠత వాక్యం వచ్చేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. 1 కొరింథీ 15:58. ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. హాయ్ పిల్లలు, వాక్యాన్ని నేర్చుకున్నారుగా? బాగున్నాయా? సరే, ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్ ఈ స్క్రీన్ మీద చూపబడుతుంది. బాగా గమనించి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు పంపించాలి. ఏంటో చూద్దామా? జోసెఫ్ నిలువుటంగి, దాని మీద మేము సూచించిన కలర్స్ను వేసి ఫోటోను మా ఈ వాట్సాప్ నెంబర్కు పంపించవలసిందిగా కోరుచున్నాం. ఇది చిన్నపిల్లలకు. అలాగే ఇంకొక టాస్క్ను, యాక్టివిటీని మీకు ఇవ్వబోతున్నాం. అదేంటంటే, ఈరోజు చదవబడిన ఆదికాండం 37 నుండి 41 అధ్యాయాల్లోని అంశాల మీద ఖాళీలను పూరింపుము, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనే యాక్టివిటీని మీకు స్క్రీన్ మీద మేము చూపిస్తున్నాం. ఆ తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాణిని జతపరచుము అనే ఈ టాస్క్ను మీరు ఫోటో తీసుకొని వెంటనే దాన్ని మీరు ఫిలప్ చేసి మా వాట్సాప్ నెంబర్లకు, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు ఖచ్చితంగా మీరు పంపించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. పిల్లలు, వాక్యం విన్నారు కదా? చూడండి, మళ్ళీ బైబిల్ గ్రంథంలోని మంచి మంచి కథల ద్వారా దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి బైబిల్ ఎంత చదివితే, సందేశాలు ఎన్ని వింటే మీరంతగా దేవుని సన్నిధిలో ఉంటారు. ప్రస్తుతం చూశారు కదా, భయంకరమైన ఇక కరోనా వైరస్ మనల్ని ఎంతగా బాధిస్తుందో, ప్రపంచాన్నంతా
తన ఆధీనంలోకి తెచ్చుకుంది. కాబట్టి మీరు ప్రార్థనలో ఉండి బాగా మీరు దేవునికి స్తుతులు చెల్లించి అందరూ మారు మనసు పొందినట్లయితే ఈ కరోనా వైరస్ నుంచి మనము బయటికి రాగలుగుతాం. అది మన బాధ్యత కూడా. మళ్ళీ తిరిగి మనం సంఘాలలో VBS నేర్చుకోగలుగుతాం, పాటలు ఎన్నో నేర్చుకోగలుగుతాం. ఆ రీతిగా మీరు ప్రార్థనలో ఉండండి. సరే, ఇప్పుడు మనము మిషనరీ బయోగ్రఫీని మరి చూద్దామా? మరి ఎంతోమంది సేవకులు మన కొరకు మరి దూరం నుంచి వచ్చి దేవుని ఎరగని జనాంగం కొరకు మరి వాక్యం చెప్పి తమ ప్రాణాలను అర్పించి హతసాక్షులుగా మిగిలిపోయి క్రీస్తు సేవను చేశారు. అటువంటి వారి బయోగ్రఫీని మనము విని చూసి మరి వారిలాగా సేవకు కొనసాగాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రసాద్ అన్న ఎంతో కష్టపడి మిషనరీ బయోగ్రఫీని మీ ముందుకు తీసుకొని వస్తుంది. డేవిడ్ లివింగ్స్టన్ స్కాట్లాండ్లోని బ్లాంటైర్ నందు 1813లో డేవిడ్ లివింగ్స్టన్ జన్మించారు. డేవిడ్ లివింగ్స్టన్ ఎటువంటి కుటుంబంలో జన్మించారంటే అతని తండ్రి నిత్యము మిషనరీ జీవితములను దేవుని భక్తిని చిన్నప్పటి నుండి డేవిడ్ లివింగ్స్టన్ కు నేర్పెడివాడు. డేవిడ్ లివింగ్స్టన్ తన బాల్యంలోనే తన తండ్రి కళ్ళల్లో చూస్తూ ఇలా చెప్పేవాడు, నాన్నగారు, నేను ఒకరోజు మిషనరీ అవుతాను, నేను డాక్టర్ని అవుతాను, నేను దేవునికి సేవ చేస్తాను. భక్తిపరమైన బాల్యము గడిచిన తర్వాత యవ్వనంలోకి ప్రవేశించాక డేవిడ్ లివింగ్స్టన్ చైనాకు మిషనరీగా వెళ్ళనుద్దేశించాడు. కానీ దేవుని చిత్తమును బట్టి ఆఫ్రికా దేశమునకు మిషనరీగా బయలుదేరాడు. ఆ దేశమునకు వెళ్ళిన తర్వాత ఏ మిషనరీ కూడా ఇప్పటి వరకు అడుగు పెట్టని 1000 గ్రామములలో సువార్త చేయాలని నిర్ణయించుకుంటాడు. ఎంతో దృఢముగా మేరీ అనే స్త్రీతో వివాహం జరుగుతుంది. ఆవిడికి కూడా మిషనరీ అనుభవం ఉంది, ఎందుకంటే తన తండ్రి కూడా ఒక గొప్ప మిషనరీ కాబట్టి. అతని పేరు రాబర్ట్ మొఫాత్. ఈ క్రమంలో అతను ఎన్నో గ్రామాలకు బాగా తిరిగేవాడు. కానీ ఆఫ్రికా దేశపు వాతావరణమును తన పిల్లలు తట్టుకోలేకపోయారు. భయంకరమైన జ్వరములు, వ్యాధులతో తన పిల్లలు బాధపడేవారు. అందుకే లివింగ్స్టన్ తన భార్యతో, మేరీ, నీవు మన పిల్లలను తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపో, నేను త్వరలోనే వచ్చి మీతో ఉంటాను. తన భార్యను తిరిగి ఇంటికి పంపేశాడు లివింగ్స్టన్. ఫోన్లు లేని ఆ కాలంలో కేవలం ఉత్తరాల ద్వారా వారు మాట్లాడుకునేవారు. అయితే ఈ ఉత్తరాలు వారికి అందుటకు నెలలు పట్టేవి. వారి ప్రేమానురాగాలు కేవలం ఉత్తరం ద్వారానే పంచుకునేవారు. తెలుసా, డేవిడ్ లివింగ్స్టన్ తన భార్య పిల్లలను చూడడానికి తిరిగి ఇంటికి ఎప్పుడు వెళ్ళాడు? 5 వారాల తర్వాత కాదు, 5 నెలల తర్వాత కాదు, ఏకంగా 5 సంవత్సరాల తర్వాత తిరిగి ఇంటికి వెళ్తాడు డేవిడ్ లివింగ్స్టన్. 5 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్తే అతని భార్య అతన్ని గుర్తుపట్టలేకపోతుంది. ఎందుకో తెలుసా? తాను చేసే సువార్త యాత్రలో ఒక అడవిలోని చెట్టు కొమ్మ అతని కంటిని ఘోరంగా గాయపరుస్తుంది. ఆఫ్రికాలోని భయంకరమైన వేడి లివింగ్స్టన్ చర్మ రంగును మార్చేస్తుంది. మొహము నిండా మరకలు, గోధుమ రంగులోకి మారిన చర్మము, దంతాలు. ఒకసారి సింహము దాడి చేస్తుంది, అది అతని చేతిని గాయపరుస్తుంది. తన జీవితకాలమంతా గాయపడిన ఆ చేతితో ఎంతో బాధపడ్డాడు డేవిడ్ లివింగ్స్టన్. ఇలా రూపం మారిన తన భర్తను చూసి మేరీ గుండె కన్నీళ్లతో నిండిపోతుంది. తాను తన దేశమునకు వెళ్లిన తర్వాత ఒక కళాశాలకు వెళితే అక్కడి పిల్లలందరూ నిలబడి స్వాగతం పలుకుతారు డేవిడ్ లివింగ్స్టన్ కు. ఒక మహా మనిషి వారి దగ్గరకు వచ్చాడని వారు గుర్తించగలిగారు. కొద్ది కాలం గడిచిన తర్వాత లివింగ్స్టన్ తన భార్య దగ్గరకు వచ్చి, మేరీ, 1000 గ్రామాలకు సువార్త చెప్పాలి అన్న నా లక్ష్యం నన్ను వెంటాడుతుంది. పదా, మనం వెళ్దాం. మన కోసం 1000 గ్రామాలు ఎదురు చూస్తున్నాయి. క్రీస్తు సువార్తను మనం వారికి ప్రకటించాలి. అందుకు మేరీ తాను రాలేనని, పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారని, వారు పెద్దయ్యాక వస్తానని డేవిడ్ లివింగ్స్టన్ కు జవాబిస్తుంది. అందుకే ఈసారి కూడా లివింగ్స్టన్ ఆఫ్రికాకు ఒంటరిగా ప్రయాణమయ్యాడు. ఇక చాలా కాలం గడిచిన తర్వాత మేరీ లివింగ్స్టన్ తో కలిసి సువార్త చేయుటకు ఆఫ్రికాకు వస్తుంది. కానీ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, తాను ఆఫ్రికాకు వచ్చిన తర్వాత ఒక భయంకరమైన వ్యాధి మేరీకు సోకుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆవిడ చనిపోతుంది. ఆఫ్రికా మట్టిలో తనను పాతిపెట్టి తన సమాధి ప్రక్కనే మోకాళ్ళుని ఎంతో రోదిస్తాడు డేవిడ్ లివింగ్స్టన్. తన ప్రార్థనలో, నా రాజా, నా యేసు, నా ప్రాణమా, నా సర్వమా, నా జీవితాన్ని మరొకసారి నీకు అప్పగిస్తున్నాను. నాకు కలిగిన వాటిలో గాని, నేను చేసేదానిలో గాని గొప్ప ఏమీ లేదు, నీ రాజ్యము, నీ సేవ తప్పించి. ప్రభువా, నేను నీతోనే ఈ యుగ సమాప్తి వరకు
అని ప్రార్థిస్తాడు లివింగ్స్టన్. తన వస్తువులను తీసుకుని తన గ్రామమునకు బయలుదేరుతాడు. ఇంటికి వచ్చాక తను కనుగొన్న విషయం ఏంటంటే తనకు ఎంతో అవసరమైన మందులను ఎవరో దొంగిలించారని. ఇక తన మోకాళ్లపై ఉండి దేవునికి ప్రార్థిస్తాడు, ప్రభువా, నాకు ఆ మందులు కావాలి, నేను సువార్తలో ముందుకు కదలాలి అంటే ఆ మందులు ఎంతో అవసరం. ఇక తన ప్రార్థనకు జవాబుగా ఒకతను తన కళ్ళ ముందు నిలబడతాడు. ఒక తెల్ల మనిషి, ఆఫ్రికాలోని వ్యక్తి కాదు. తన గురించి తాను ఇలా పరిచయం చేసుకుంటాడు, నేనొక విలేకరుణ్ణి, మీ జీవితం గురించి ఒక కథ రాయాలని మీ జీవితమును తెలుసుకోవడానికి వచ్చాను. నా గురించి 2 విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నాను. మొదటిది, నేను భూమిపై అతిపెద్ద నాస్తికుడను, నన్ను మార్చే ప్రయత్నాలు చేయకండి. 2, మీకు ఈ మందులిమ్మని నాకొకరిచ్చారు. ఇక లివింగ్స్టన్ ఆ మందులను తీసుకుని వైద్యం చేసుకుంటాడు. ఆ తర్వాత నాస్తికుడైన హెన్రీ స్టాన్లీ లివింగ్స్టన్తో సువార్త సేవలో ప్రయాణం చేయడం మొదలు పెడతాడు. 4 నెలల తర్వాత భూమిపై అతిపెద్ద నాస్తికుడైన వ్యక్తి ఆఫ్రికా గడ్డపై తన మోకాళ్లను ఆనించి తన జీవితమును యేసుక్రీస్తు ప్రభుల వారికి అప్పగించుకుంటాడు. హెన్రీ స్టాన్లీ ఇలా చెప్పారు, యేసుప్రభుల వారి జీవిత శక్తి ఎంతో అద్భుతమైనది, అదే నన్ను బంధించింది. డేవిడ్ లివింగ్స్టన్ యొక్క దేహము చివరిలో భయంకరమైన జ్వరముతో నొప్పితో బాధపడుతూ ఉంటుంది. వారు అతన్ని ఒక గ్రామము నుండి మరొక గ్రామమునకు స్ట్రెచ్చర్పై తీసుకెళ్లేవారు. ఇక ఒకరోజు తాను ప్రార్థించుటకు తనను తన మోకాళ్లపై ఉంచమని అడుగుతాడు. తన మోకాళ్లపై ఉండి చేతులు జోడించి ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. ప్రార్థన చేస్తుండగా కొంతసేపటికి అతన్ని కలవడానికి ఎవరో వస్తారు. అక్కడున్నవారు అతను ప్రార్థిస్తున్నాడు, కాసేపు ఆగమని చెబుతారు. 5 నిమిషాలు, 10 నిమిషాలు ఇలా ఎంతో సమయం గడిచిపోతుంది. లివింగ్స్టన్ ఇంకా మోకాళ్లపైనే ఉంటారు. ఎంతసేపటికి లెగకపోతే అక్కడున్నవారు వెళ్లి చేతితో కదిలించినప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ యొక్క దేహం నిర్జీవంగా నేలకూలుతుంది. లివింగ్స్టన్ మరణిస్తాడు. తాను ఎలా జీవించాడో తన దేవుని సన్నిధిలో అలాగే మరణిస్తాడు. తన దేవుని పిలుపు నుండి పారిపోలేదు, వెలుగులేని దివిటీని పట్టలేదు, తన ఆత్మను చిన్న చిన్న లోకాసలకు అమ్ముకోలేదు. కాని ఆ 1000 గ్రామాలకు సువార్త చేయాలన్న తపన తన మదిలో నా రాజా, నా యేసు, నా ప్రాణమా, నా సర్వమా అని అనేంతగా రగిలింది. అలా తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు డేవిడ్ లివింగ్స్టన్. ప్రియ సోదరా, సోదరి, డేవిడ్ లివింగ్స్టన్ తన జీవితంలో తన భార్యకు, తన పిల్లలకు, ఆరోగ్యమునకు దూరమయ్యాడు. శరీరపు రూపమే మారిపోయింది. స్వరూపం కోల్పోయాడు. సరైన తిండి కూడా లేని జీవితము జీవించాడు. నివసించుటకు స్థిర నివాసము లేని జీవితమును జీవించాడు. నీ జీవితంలో నీవు దేవుని కొరకు ఒక తీర్మానమును చేసుకున్నావా? ఈరోజు మన జీవితంలో మనం పాటుపడేది దేనికోసము? వీటి కోసమా, లేక మనం దేవుని కోసం చేసుకున్న తీర్మానము కోసమా? ఆ తీర్మానము కొరకు త్యాగాలు చేస్తున్నావా? డేవిడ్ లివింగ్స్టన్ వలన ఆఫ్రికాకు క్రీస్తు సువార్త అందింది. డేవిడ్ లివింగ్స్టన్ కేవలం మిషనరీ మాత్రమే కాదు, అతనొక పుస్తక ప్రియుడు. మిషనరీ విద్యను, లాటిన్, గ్రీక్, హిబ్రూ భాషలను, వైద్యమును నేర్చుకున్నాడు. చిన్నప్పుడు పేదవానిగా ఉన్నప్పటికీ ఉన్నత చదువులను చదువుకున్నాడు. ఆఫ్రికా దేశంలో భౌగోళికంగా ఎన్నో కనుగొన్నాడు. ఆఫ్రికా వాసులకు విద్య నేర్పాడు. ఆఫ్రికాలో బానిసలను కాపాడాడు. ఓ ప్రభు యేసు కరుణించు, నీకు సాక్షిగా నన్ను ఉంచు. ఓ ప్రభు యేసు కరుణించు, నీకు సాక్షిగా నన్ను ఉంచు. సిలువ పైన నీ ప్రాణం అర్పించి చూపిన నీ ప్రేమ రుచి చూచి మారు మనసు పొందితి. సిలువ పైన నీ ప్రాణం అర్పించి చూపిన నీ ప్రేమ రుచి చూచి మారు మనసు పొందితి. కానీ దానిని ఎవరికీ చెప్పక స్వార్థం చూపితి. అయ్యో దోషిని, నేను దోషిని, నేనే దోషిని.
యేసు కరుణించు, నీకు సాక్షిగా నన్ను ఉంచు. పాపాన్ని మరణాన్ని గెలిచి ఇచ్చిన రక్షణను అనుభవించే కృపను పొందితి. పాపాన్ని మరణాన్ని గెలిచి ఇచ్చిన రక్షణను అనుభవించే కృపను పొందితి. కానీ దానిని ఎవరికీ తెలుపక నిర్లక్ష్యం చూపితి. అయ్యో దోషిని, నేను దోషిని, నేనే దోషిని. ఓ ప్రభు యేసు కరుణించు, నీకు సాక్షిగా నన్ను ఉంచు. జీవమున్న నీ వాక్యం జీవాహారంగా అనుదినము నే వింటూ బలము పొందితి. జీవమున్న నీ వాక్యం జీవాహారంగా అనుదినము నే వింటూ బలము పొందితి. కానీ దానిని ఎవరికీ పంచక అశ్రద్ధ చూపితి. అయ్యో దోషిని, నేను దోషిని, నేనే దోషిని. ఓ ప్రభు యేసు కరుణించు, నీకు సాక్షిగా నన్ను ఉంచు. ఓ ప్రభు యేసు కరుణించు, నీకు సాక్షిగా నన్ను ఉంచు. పిల్లలు, మిషనరీ బయోగ్రఫీ విన్నారా, చూశారా? మరి దానికి సంబంధించిన ప్రశ్నలకు కూడా మీరు రెడీగా ఉండండి. ఎందుకంటే ఎంతో సేవతో వారు, ఎంతో భారంతో చాలా దేశాలకు తిరిగి మరి సువార్తను అందించి ఈరోజు క్రీస్తు ఎరుగని ప్రదేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ రీతిగా ఇంకా మిగిలిన ప్రదేశాలకు మనలాంటి వాళ్ళు వెళ్ళి సువార్తను ప్రకటించాలని దీని మా యొక్క ఆశ. కాబట్టి పిల్లలు, మీరు దేవుని సన్నిధిలో ఎదగాలి. తల్లిదండ్రులు మీరు కూడా పిల్లలను రోజు ఎంకరేజ్ చేయండి. వాక్యంలో, ప్రార్థనలో మీరు బలంగా వారిని ముందుకు నడిపించాల్సని మిమ్మల్ని కోరుచున్నాం. మరి ఇప్పుడు ఒక చిన్న స్కిట్ చూద్దామా? చిరునాటిక ఎంతో బాగుంటుంది. దానిలోని క్యారెక్టర్స్ని మీరు గమనించి, మరి ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు బాగా చేస్తున్నారో గమనించి మీరంతా కూడా ఆ స్కిట్ని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఏంటబ్బా అని ఇంకా రావట్లేదు, అప్పటి నుండి వెయిట్ చేస్తున్నా. ఏంటి అని అప్పుడు చెప్తే ఇప్పుడా వచ్చేది? ఎంతసేపు వెయిట్ చేస్తున్నాను తెలుసా? సారీ ప్రంత, కొంచెం లేట్ అయింది. ఏంటి అర్జెంట్ అన్నావు? ముఖ్యమైన విషయం అన్నావు, ఏంటది? ఏం లేదు, ఈ సండే నీ ప్రోగ్రామ్ ఏంటి? కామన్, ఎప్పుడు ఉన్నట్లే. ఏం లేదు, ఈసారి సండే నీకు స్పెషల్ సండే అవుతుంది తెలుసా? ఏంటబ్బా? ఈసారి సండే మా ఫ్రెండ్స్ అందరు కలిసి బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. నువ్వు కూడా రావే. బయటికా? ఎక్కడికి? పార్క్కి. సండే మార్నింగ్ మేము చర్చికి వెళ్ళాలి కదా. చర్చే కదా, ఏం కాదులే, మాతో పాటు రా, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఎలాగో నెక్స్ట్ వీక్ వెళ్తావు కదా చర్చ్కి. అవుననుకో, కానీ మా అమ్మకి ఏమని చెప్పలేదు. ఏమో చెప్పేసా, అమ్మ ఏమన్నా కనుక్కుంటుందా? హనీ, నువ్వు వస్తున్నావు చూడు, అంతే, నువ్వు వస్తున్నావు. చెప్పడం మర్చిపోయినా, వచ్చేటప్పుడు ఒక 500 రూపీస్ తీసుకొని రా, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? బాయ్. అబ్బా, ప్రణీత నాకు ఏదేదో చెప్పిందబ్బా, నేను అమ్మని ఎలా ఒప్పించాలి? అబద్ధం
ఒక ఐడియా, స్పెషల్ క్లాస్ అని చెప్పేస్తా. అయిపోయా. హనీ హనీ, ఏంటమ్మా? ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? లేదమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? రేపు మాకు స్పెషల్ క్లాస్ ఉంది, నేను ఖచ్చితంగా వెళ్ళాలి. అవునా? మరి రేపు సండే స్కూల్ మా, ఇదొక్క వారమే వద్దమ్మా ప్లీజ్ మా, నేను దానికి స్కూల్కి వెళ్తాను. సరే ఓకే, అలాగే వెళ్ళు. థ్యాంక్స్ అమ్మా. అమ్మయ్యా, మా అమ్మని ఎలాగోలా ఒప్పించేసా. ఇప్పుడు డబ్బులు ఎలా తీసుకోవాలబ్బా? గుర్తొచ్చింది, మా నాన్న జోబు నిండా చాలా డబ్బులుంది, తీసుకుంటా. అబ్బా, ఈరోజు ఫుల్ గా ఎంజాయ్ చేసినాం కదా. అవును, చాలా బాగా ఎంజాయ్ చేశాను. అసలు టైమే తెలియలేదు. అసలు ఐస్ క్రీమ్స్, కేక్స్ చాలా బాగున్నాయి. టైమే తెలియలేదు అసలు ఈరోజు. అవును, టైం అంటే గుర్తొచ్చింది, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. సరే బాయ్. బాయ్ ఫ్రెండ్స్. ఏంటబ్బా ఇంత టైం అయింది, అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు. ఏం స్పెషల్ క్లాసు ఏమో, ఇంత లేటా? అమ్మయ్యా వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఏం స్పెషల్ క్లాస్ అమ్మా, ఇంత లేట్ ఏంటి? ఏంటమ్మా నువ్వు రాగానే సుత్తి మొదలు పెట్టావు, నీతో భలే హెడ్డేక్ అబ్బా. అంత కోపం ఏంటమ్మా నీకు? ఎందుకు ఊరికే కోపడుతున్నావు? సరే గాని మీ డాడీ జోబులో 500 రూపాయలు కనిపించట్లేదు, ఏమన్నా చూసావా? నాకేం తెలుస్తుంది, పొద్దున వెళ్ళి ఇప్పుడు వచ్చా, నన్ను ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఎందుకమ్మా ఊరికే అరుస్తావు? ఎప్పుడు తిన్నావో ఏమో, ఫ్రెష్ అయ్యా భోంచేద్దాం. అమ్మా నన్ను విసిగించకు, నేను ఫ్రెష్ అవ్వను, అన్నం తిన్నాను, నేను ఇంతే, ఇట్లానే ఉంటా. ఏంటి అమ్మాయి ఈరోజు ఇలా మాట్లాడుతుంది? సరే నీ ఇష్టం, పడుకో. హనీ, ఈ మళ్ళీ ఏంటి? అది కాదమ్మా, మార్నింగ్ మీ సండే స్కూల్ ఆంటీ ఫోన్ చేశారు. అసలు మీ అమ్మాయి ఎప్పుడు కూడా చర్చి తప్పించదు, ఎందుకని ఈ వారం రాలేదు అని అడిగింది. సండే స్కూల్లో పిల్లలంతా నీకోసం ప్రేయర్ చేశారంట, నీతో చెప్పమని చెప్పారు. అవునా, సర్లే. అబ్బా ఫుల్ టైర్డ్ అయిపోయా, నేను పడుకుంటా. నేనే అబద్ధాన్ని హృదయంలో పెట్టేది నేనే, అవిధేయత చూపించేది నేనే. ఈ రోజు నుండి నీవు నా బిడ్డవు. ఇలాగే అబద్ధమాడు, ఇలాగే దొంగతనాలు చెయ్యి, ఇలాగే చెడు మాటలు. అబ్బా నువ్వు ఇలాగే నాతోనే ప్రయాణించాలి. బిడ్డలే, నువ్వు దేవునికి సాక్షి కాదు. ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి నా బిడ్డగా నువ్వు జీవించాలి. మనిద్దరం నేను చోటులో నువ్వు ఉంటావు, అక్కడ నరకంలో నాతో పాటుగా నీవు అప్పుడు యేసయ్యని చూసి అయ్యో అయ్యో అని బాధపడుతుంటే నేను చాలా సంతోషపడతా.
ఏంటి, నేను సాతాన్ మాట విన్నానా? నేను అబద్ధం ఆడాను. అవును, అమ్మ మాట వినలేదు. నేను అమ్మతో చెడ్డగా ప్రవర్తించాను. ఎందుకు ఇలా చేశాను? నేను ఎందుకు ఇలా చేస్తున్నాను? నేను ఎప్పుడు కోపలేదు. మరి నాన్న పాకెట్ లో నేను డబ్బులు తీసుకున్నాను. నేను ఎప్పుడు ఇలా చేయలేదు. ఎందుకు ఇలా చేస్తున్నా నేను? చిచ్చి, ఇలా చేస్తే నేను ఏసే సాక్షిగా ఉండగలనా? ఏసే నా కోసం శిక్ష పొందాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేపట్టాడు, తిరిగి లేచాడు. ఇవన్నీ మర్చిపోయి నేను ఎలా చేశాను? ఇంత గొప్ప ప్రేమ గల దేవుని ఎలా మర్చిపోయాను? ఇప్పుడే ఏసై ప్రార్థన చేసి నా పాపాలన్నీ ఒప్పుకుంటా. అంతేకాదు మా అమ్మ నాన్న కూడా సారీ చెప్తా. ఏసయ్య, నేను అబద్ధం ఆడాను. ఏసయ్య, నన్ను క్షమించేసయ్య. నేను దొంగతనం చేశాను. ఏసయ్య, నన్ను క్షమించేసయ్య. నేను అమ్మ నాన్న పట్ల అవిధేయత చూపించాను. ఏసయ్య, నన్ను క్షమించేసా. ఈ పాపాలన్నీ నాకు క్షమించేసా. నువ్వు నా కోసం శిక్ష అనుభవించవేసా. రక్తం కాచవేసా, ప్రాణం పెట్టవేసా, సమాధి చేయబడి మరి తిరిగి లేచవేసా. ఇవన్నీ చేసినందుకు నీకు థ్యాంక్స్ ఏసయ్య. ప్లీజ్ ఏసయ్య, మరి నాలో ఉన్న పాపాలన్నీ తీసేయండి ఏసయ్య. ప్లీజ్ ఏసయ్య, ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను. దేవుడు కమల పెట్టాడు. అమ్మో, దేవుడు సెక్యూరిటీ ఇచ్చాడు. ఆ దూతలు ఎదుట నేను నిలవలేను. ఆ వెలుగు నేను చూడలేను. నేను ఉండలేను. నేను వెళ్తున్నా. అమ్మో అమ్మో. భయపడ్డాననుకున్నారా? హాని మాత్రమే తప్పించుకుంది. మీరు లేరా? మీ దగ్గరికి వస్తా, మీ ఇంటికి వస్తా, సెల్ ఫోన్ లో గేమ్లు ఆడిస్తా, టీవీలు చూపిస్తా, సినిమాలు చూపిస్తా, మిమ్మల్ని పూర్తిగా చెడగొట్టి నేను తీసుకెళ్తా. దేవుని సాక్షిగా ఎలా జీవిస్తారో నేను చూస్తా. పిల్లలు, స్కిట్టు బాగుందా? నచ్చిందా? నాకు తెలుసు మీకు నచ్చిందని నాకు తెలుసు. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఆ స్కిట్ యొక్క క్యారెక్టర్స్ అన్నీ కూడా మీరు వీలైతే మీరు ఒక పేపర్ మీద రాసి ఆ స్కిట్ యొక్క అర్థం ఏంటో మాకు త్వరగా ఈ వాట్సాప్ నెంబర్కు పంపేయండి. సరేనా? హాయ్ పిల్లలు, ఈరోజు మీకోసం ఒక మంచి ఆబ్జెక్టివ్ లెసన్ తీసుకొచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం. ఇదిగో నా దగ్గర ఒక ఖాళీ టిన్ ఉంది, తర్వాత ఖాళీ కప్ కూడా ఉంది. ఈ రెండే కాదు, ఇదిగో నల్లటి స్టోన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. వీటన్నిటితో ఒక మంచి ఆబ్జెక్టివ్ లెసన్ విందాం. పిల్లలు, ఇది మన హృదయం అనుకుంటే, మన హృదయం లోపల చెడ్డగా ఉంటే బయట మన సాక్ష్యం కూడా చెడిపోద్ది. ఇదిగో చాలా మంది పిల్లల హృదయాల్లో చెడ్డ ఉన్నాయి. ఏవో తెలుసా? ఇదిగో కొంతమంది అమ్మో ఊరికనే అబద్ధాలు ఆడతారు. పిల్లలు దేవుని పిల్లలు అబద్ధం ఆడతారా? ఆడరు కదా. కానీ చాలా మంది అబద్ధాలు ఆడతారు. ప్రతి చిన్న దానికి అబద్ధం ఆడతారు. అంతేకాదు పిల్లలు, ఇంకా కొంతమంది ఇదిగో దొంగతనము చేస్తారు, తర్వాత ఊరికనే కోప్పడతారు. ఇవన్నీ మన హృదయంలో ఉన్నప్పుడు ఆ హృదయము చెడిపోతుంది. చాలా మంది ఇదిగో పక్క వాళ్ళ ఏదైనా ఒక వస్తువు తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సపోజ్ మనకు ఒక 50 రూపాయలు దొరికింది అనుకో, అది నాది కదా అంటే, ఇది నీదా, కావాలంటే చూడు 50 అని ఉంది, గాంధీ తాత కూడా ఉన్నాడు, ఇది నాదేలే అని వెళ్ళిపోతారు. చచ్చా, అట్లా చేయొచ్చా? దేవుని పిల్లలు అలా చేయరు.
ఇంకా ఏంటి తెలుసా? అదిగో పిల్లలు, అసూయ, చెడ్డ మాటలు, ఇవన్నీ హృదయంలో ఉంటే అలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా మంది ఏమంటారు తెలిసిన? చిచి, వాళ్ళ బుద్ధి బాగలేదు, వాళ్ళ ఆలోచనలు బాగలేవు అని అంటారు కదా. చూడు, సాక్ష్యము ఎంత ఘోరంగా ఉంది కదా. అయితే మన హృదయము మారిపోవాలంటే బైబిల్ ఒక మాట చెప్తుంది, యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని. యేసు రక్తమే మన హృదయాన్ని పరిశుభ్రంగా పరిశుద్ధంగా చేయగలిగినది. ఇదిగో చూద్దామా, ఇదిగో కాలిటి, ఇది ఎలా పెట్టేస్తున్నాను. యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చూసారా, ఇందులో మనము ఏమేశాం పిల్లలు? మన హృదయంలో నల్లటి రాళ్ళు, స్టోన్స్ ఉన్నాయి కదా. చూద్దాం ఇప్పుడు. ఇదిగో వాళ్ళ హృదయంలో ఏమున్నాయో చూద్దాం. చూసారా పిల్లలు? అమ్మో, చూసారా? హృదయం అంతా మారిపోయింది పిల్లలు. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇవి లోకంలో చూసినప్పుడు ఎంత విలువైనగా ఉంటాయి కదా. ఇదిగో రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు ఎంత బాగా అయ్యాయి కదా. అవును పిల్లలు, ఇప్పుడు ఈ హృదయంలో చూసినప్పుడు అన్నీ మంచివే, అన్నీ విలువైనవే. అవును పిల్లలు, మనం కూడా లోకానికి ఇలా ఉండాలి. వారి హృదయము లోకానికి చక్కటి సాక్షిగా ఉండాలి. ఆ సాక్ష్యము అనేకులు చూడాలి. అప్పు ఎలా అయ్యారు నువ్వు? ఒకప్పుడు నీలో చెడ్డ గుణాలున్నాయి కదా అంటే ఇదిగో మనం చెప్పగలం, నా హృదయంలో ఇప్పుడు అబద్ధం లేదు, యేసయ్య ఉన్నాడు. అందుకే నా జీవితము ఇలా మార్చబడింది. అంతకన్నా విలువైనది లోకంలో ఏముంది పిల్లలు? కాబట్టి క్రీస్తు కొరకు సాక్షులుగా జీవిద్దాం. ఓకేనా? నచ్చిందా? మళ్ళీ ఇంకొక ఆబ్జెక్టివ్ లెసన్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. సరే, చివరిగా ఒక అసైన్మెంట్ మళ్ళీ మీకు ఇవ్వబోతున్నాము. ఏంటంటే ఈరోజు జరిగిన ఆ యొక్క వాక్యంలోని కొన్ని విషయాలను మేము మీ ముందుకు స్క్రీన్ మీదకి తేబోతున్నాము. ఆ స్క్రీన్ మీద మీరు ఖచ్చితంగా మీ మొబైల్లో ఫోటో తీసుకొని మాకు దానికి సంబంధించిన ఆన్సర్ను మీరు పెన్ పేపర్ మీద రాసి మాకు వాట్సాప్ చేస్తే మేము మంచిది సెలెక్ట్ చేసి మీకు ప్రైజ్ ఇవ్వబోతున్నాం. ఆర్ యు రెడీ? ఆర్ యు ఎంజాయింగ్? గమనించండి, ఇంకా మీ కొరకు మంచి మంచి కథలు, స్టోరీలతో, వాక్యాలతో, పాటలతో మరొక రోజు మేము మీ ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.